హలో అండి. ఆడవారికి ముత్తైదనం అంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు కదా. మరి అటువంటి పసుపు ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు కొమ్ముల నుండే కదా. తాళిబొట్టుకు బదులుగా పసుపు కొమ్మును కట్టినా కూడా పెళ్ళవుతుంది. తాళిబొట్టుకు సమాన విలువ ఉందన్నమాట పసుపు కొమ్ములకు. మరి అటువంటి పసుపు కొమ్ములను పూజించడం అంటే ప్రతి ముత్తైదుకు కూడా ఇష్టమే కదా. అంత విలువ ఉన్నటువంటి పసుపు కొమ్ములకు పూజ అన్నమాట ఈ వీడియోలో ఉంది. 1,00,000 పసుపు కొమ్ముల సామూహిక నోమనమాట. ఈ మధ్య చాలామంది చాలా వనితా గ్రూపుల వాళ్ళు ఈ సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ నోము తెలంగాణలోని సూర్యాపేటలో త్రిశక్తి వనితా గ్రూప్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా గోపూజను నిర్వహించి తర్వాత పసుపుకు ప్రతిరూపమైనటువంటి గౌరమ్మను పూజించి వాసవి మాత అభిషేకాలు పూజలతోటి పసుపు కొమ్ములతోటి లలితా పారాయణం చేశారు. ఇంకా లలితా పారాయణాన్నే మనకు అమ్మవారు స్వయంగా మనకు అందించినటువంటి మరొక రూపంలో సౌందర్యలహరి పారాయణాన్ని చేశారు. భజంతే ఏ సంతః పరిచరుణామేవ భవతి విరించి ప్రేయస్య తరుణజయ శృంగారహరి కవిరావిర్వాగ్మిని విరగని సదా నృత్యనమమి సవిత్రీ బిల్వాద్రం శశిమణి శిలా బంగరుచిభిః వశిన్యాద్యాభిస్వాం సాజనని సంచింత. ఇప్పుడు పసుపు కొమ్ముల పూజ జరుగుతుంది. దేవర్షిగణ సంపత్కరీ సమారూఢ సుందర భ్రజ సేవిత ఇలా ఒక 400 మంది కలిసి సామూహిక వ్రతాన్ని జరిపి వచ్చిన వారందరికీ ఆ పసుపు కొమ్ములను అయితే పంచడం జరిగింది. అసలు ఈ నోము ఎలా చేశారు, ఎవరి సహకారంతో చేశారు అనేదైతే అంతా తెలియచేశాను, వినండి. ఈ నోములో పాల్గొనాలి అనుకునే వాళ్ళు నెల రోజుల ముందే బుక్ చేసుకున్నారు. అంటే చాలామంది పాల్గొనడానికి అయితే సిద్ధమయ్యారు. సుమారుగా ఒక 400 మంది అయితే ఈ నోములో పాల్గొన్నారు. ఫస్ట్ అయితే దాతల సహకారంతో పసుపు కొమ్ములను 1 కింటాకు పైగా పసుపు కొమ్ములను అయితే సేకరించి ఈ నోము నోచుకోవాలి అనుకునే మహిళలకైతే 1,000 రూపాయల టికెట్ని అయితే పెట్టారు. 1,000 రూపాయల టికెట్ కట్టి నోములో పాల్గొన్నటువంటి మహిళలకు పూజా సామాను అంటే కొన్ని పసుపు కొమ్ములు, స్టీల్ది ఒక కొత్త తాంబాలం ఇచ్చారు. అందరికీ ఒకే రకమైనటువంటి రెడ్ కలర్ శారీస్ని అయితే కూడా ఇచ్చారు. ఒకరోజు ముందుగానే మహిళలందరూ వచ్చి సేకరించినటువంటి పసుపు కొమ్ములను రాశిగా పోసి పూజకు కావలసినటువంటి ఏర్పాట్లను అయితే చేశారు. ఇంకా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి అయితే పూజ అయితే ప్రారంభించారు. బ్రాహ్మణులు మొదట గణపతి పూజ, గోపూజ తోటైతే ప్రారంభించారు. తర్వాత ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి ఆ వాసవి మాత అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేశారు. తర్వాత పసుపుకు ప్రతిరూపమైనటువంటి గౌరమ్మకు అయితే పూజలు చేశారు. పసుపు కొమ్ముల రాశిపైన గౌరమ్మ ప్రతిమను ఉంచి పట్టు వస్త్రాన్ని, చీరను అలంకరణ చేసి బంతిపూలతోటి, రకరకాల పూలతోటి అలంకరణ చేసి తులసి మాలలతోటి అలంకరణ అంతా చాలా బాగా చేశారు. ఇంకా బ్రాహ్మణులైతే పూజ చేస్తూ ప్రతి పూజ కూడా చక్కటి ఉదాహరణలు వివరిస్తూ చాలా చక్కగా అర్థవంతంగా అయితే ఘనంగా పూజలు అయితే నిర్వహించారు. మార్నింగ్ 8 పూజలు స్టార్ట్ చేస్తే 1:30 వరకు అయితే పూజలు అయితే నిర్వహించారు. మనం ఎక్కువ అయితే కుంకుమ పూజలు నిర్వహించడం అయితే చూసాం. కుంకుమ పూజలు అయితే చేయడం అయితే చూసాం కదా. దసరా అప్పుడైనా, శ్రావణ మాసంలో అయినా, ప్రతి శుక్రవారం అయినా సరే లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు అయితే నిర్వహించుకుంటాం. కానీ ఇప్పుడు పసుపు కొమ్ములకు పూజ అనమాట.
కుంకుమ పూజకి ఎంత విలువ ఉందో పసుపు కొమ్ముల పూజ కూడా ఇలా ప్రత్యేకంగా నిర్వహించారు కాబట్టి ప్రతి మహిళ కూడా పసుపు కొమ్ముల పూజలో పాల్గొనడానికి ఉత్సాహం అయితే చూపించారు. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత సహస్రనామ అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూజ చేసుకుంటాం కదా. ఇప్పుడు లలిత పారాయణం అయితే బ్రాహ్మణులు చదువుతూ ఉంటే పసుపు కొమ్ముల్ని ఒక్కొక్కటిగా అయితే ఉంచుతూ ఉన్నారు వీళ్ళు అమ్మవారికి. ఇలా పసుపు కొమ్ముల పూజ అయితే నిర్వహించారు. పసుపు కొమ్ముల పూజ అనంతరము అందరూ వరుసగా వచ్చి వారు పూజించినటువంటి పసుపు కొమ్ములని ఆ అమ్మవారి పెద్ద అమ్మవారి రాశిలో అయితే కలిపి ఆ తర్వాత ఆ పసుపు కొమ్ములన్నింటిని కూడా అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచారు. ఇలా పంచినటువంటి పసుపు కొమ్ములు ఇంకా వాళ్ళు కూడా ఎవరికైనా పంచుకోవచ్చు లేదా పసుపుని పట్టించుకొని వాడుకోవచ్చు. కానీ ఆ పసుపునైతే ఇంకా మళ్ళీ పూజకైతే వాడకూడదు. ఆల్రెడీ పూజించినటువంటి పసుపు కొమ్ములు కాబట్టి మళ్ళీ పూజకైతే వాడకూడదు. గడపలు పూజించుకోవడానికి ఇంట్లో వంటకైనా వాడుకోవచ్చు. అందరికీ తలా కొంచెం పసుపైనా పంచిపెట్టవచ్చు లేదా తలా 2 కొమ్ములు పసుపు కొమ్ములైనా పంచవచ్చు. ఓకే అండి. తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో త్రిశక్తి వనితా గ్రూప్ వాళ్ళైతే ఇలా ఘనంగా పసుపు కొమ్ముల పూజ అయితే నిర్వహించడం జరిగింది. ఇదండి పసుపు కొమ్ముల పూజ. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పూజను నిర్వహించుకుంటారు అనే ఉద్దేశంతో తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఇటువంటి పూజలు ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.